హలో వ్యూయర్స్, నేను మీ భరచంద్ర. మీరు చూస్తుంది ABN ఆంధ్రజ్యోతి. ఈరోజు మనం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం సింహాచలంలో ఉన్నాం. ఇక్కడ జరిగే నిత్య అన్నదాన ప్రసాదం గురించి మీకు ఈరోజు చూపించబోతున్నాను మన ABNలో. ఈరోజు మనం ఆ అన్న ప్రసాదం ఎలా తయారు చేస్తారన్నది చూసి భక్తులు అన్న ప్రసాదాన్ని ఎలా స్వీకరిస్తున్నారు అన్నది తెలుసుకుందాం. సుమారు 6 గంటలకల్లా పొద్దున్నే స్వామివారికి పూజ చేసి నిష్ఠతో ఈరోజు వంటలో ఉపయోగించే కాయగూరలను ఒక్కరోజు ముందస్తుగానే దగ్గరలో ఉన్న రైతుల నుంచి సేకరిస్తారు. అలా సేకరించిన కాయగూరలను నీళ్లతో కడిగి శుభ్రం చేసి పుచ్చులు పనికిరాని వాటిని తీసివేసి కటింగ్ ప్రాసెస్ను ప్రారంభిస్తారు. ఇక్కడ మొదట అసిస్టెంట్లు పప్పు, కూర, సాంబార్, రోటి పచ్చడికి కావాల్సిన కాయగూరలను కోసి సిద్ధం చేస్తున్న సమయంలో ప్రధాన వంట మేస్త్రి సాంబార్ మరియు పప్పుని ఉడికించడం కోసం నీళ్లను మరిగిస్తూ అదే సమయంలో కూర కోసం నూనె వేసి పోపులను సిద్ధం చేస్తారు. అలానే రేపటికి కావాల్సిన పెరుగు కోసం ఇవాళ వచ్చిన పాలను కూడా మరిగిస్తారు. ఇలా పప్పు, కూర వండుతున్న సమయంలోనే వేరే పొయ్యి మీద రోటి పచ్చడికి కావాల్సిన కాయగూరలను కూడా ఉడకబెడతారు. పచ్చడి చేస్తున్నారా దీంతో? పచ్చడి సారు. రోజు దొండకాయనమ్మా, ఇంకా వేరే ఏమైనా చేస్తారా? క్యాబేజ్ చేస్తారండి, క్యాబేజ్, ఆనపకాయలు చేస్తారండి పచ్చడి, ఆనపకాయ, ఇంకా కందిపప్పు చేస్తారండి. కందిపప్పుతో పచ్చడా? కందిపప్పు చేస్తారు, శనగపప్పు, కొబ్బరి కూర కలిపి మళ్ళీ పచ్చడి చేస్తారు. ఓకే ఓకే. అయితే ఒక 4-5 రకాలు అయితే పచ్చళ్ళు తయారు చేస్తుంటారా? అవునండి, చేస్తామండి. దగ్గర దగ్గర 4 నుండి 5 వెరైటీల వరకు పచ్చళ్ళు ఒకరోజు రిపీట్ అయింది, మళ్ళీ నెక్స్ట్ డే అయితే రిపీట్ చేయకుండా చేస్తుంటారంట. ఇక్కడ దగ్గర దగ్గర ఒక 3 బస్తాల వరకు దొండకాయలను అయితే ఉడికించి పచ్చడి అయితే చేస్తున్నారు మన ఎదురుగా. ఇక్కడ కనిపిస్తున్న చింతపండు పులుసు కూడా సాంబార్లో వేయుటకు సిద్ధం చేశారు. ఆ రోజు వంటలో కూర కోసం వంకాయ, టమాటా, బంగాళదుంపను కలిపి వండారు. చక్కగా ఉడకబెట్టిన బంగాళదుంపను కాగిన టమాటా, వంకాయలో కలిపి ఎంతో చాకచక్యంగా వండుతున్నారు. మామూలుగా ఇంట్లో వంట చేయటానికి ఇలా భారీ మొత్తంలో వండటానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ ఎంతో నైపుణ్యం ఇంకా అనుభవం కలిగిన వారినే వంటశాలలో నియమించారు. ఇక్కడ 75 కేజీల వరకు పప్పును ఒకటేసారి ఉడకబెట్టి అందులో కొంత పప్పును సాంబార్ కోసం వేరు చేశారు. ఆ రోజు ఆకుకూరను కానీ కాయగూరను కానీ అదే ఉడుకుతున్న పప్పులో వేసి తయారు చేస్తారు. ఒక్కోసారి పప్పు టమాటా, ఒక్కోసారి గోంగూర పప్పు, ఒక్కోసారి వచ్చి తోటకూర పప్పు, ఒకసారి ఆనపకాయ పప్పు, మామిడికాయ పప్పు కూడా చేస్తారు. మామిడికాయ పప్పు చేస్తారు. అయితే ఈ రోజు ఇలా గోంగూర ఉంటారంటే రేపు దోసకాయ కానీ ఆనపకాయ కానీ వేస్తారు. అలాగనమాట. రోజుకు ఏదో ఏదో కలుపుతారు పప్పులో, ఏదో ఒక వెరైటీ ఉంటుంది, ఏదో వెరైటీ ఉంటుంది. ఇలా చూస్తూ ఉండగానే వంటశాలలో ఎవరి పనిలో వారు నిమగ్నమై హడావడిగా ఉన్నారు. అలా ఉదయం 9 అవుతుండగా వంటశాల నుండి ఆవిర్లు పొగలతో టెంపరేచర్ చాలా పెరిగింది. ఎంత వేడిలో అయినా చెమటలు చిందిస్తూ భక్తుల కోసం శ్రమను మర్చిపోయి ఇది కూడా ఆ దేవుని సేవగా భావిస్తూ ఎంతో భక్తిభావంతో ఉన్నారు ఇక్కడ ఉద్యోగులు. పప్పు, కూర, పచ్చడి సిద్ధమయ్యేలోపు స్టోరేజ్లో ఉన్న బియ్యం మూటలను తీసి కడిగి శుభ్రం చేసి ముందుగా మరిగించిన నీళ్ళల్లో ఆ కడిగిన బియ్యాన్ని వేసి ఉడికిస్తారు. సో ఇక్కడే మన పక్కనే అన్నం అయితే వండుతున్నారు. విజయ్ గారు, సుమారుగా ఎన్ని కిలోల బియ్యం వండుతారండి? ఇది 50 కేజీలు. 50 కేజీలు ఒకసారి వేసిన దానికా? ఒకసారి వేసింది. ఒక వాయిలో 50 కేజీలు వండుతారు. సుమారుగా ఈరోజు శనివారం ఎంతమంది వరకు భక్తులు వస్తారండి? 5,000 నుంచి 6,000 దాకా వస్తారు. 5,000 నుండి 6,000 మంది భక్తుల వరకు వండుతారు. మరి ఎన్ని వాయిలు పడతాయండి? ఇది 40 బస్తాలు పడతాయి. 40 బస్తాలు.
ఒక వాయిలో 2 బస్తాలు వేసేస్తున్నారు. వాయిలు అలా 3 గిన్నెలు వారుస్తాం. ఓకే, 3 గిన్నెల్లోనే వారుస్తారండి. వారుస్తూ ఉంటాం. ఆ తర్వాత ఆ భారీ పాత్ర నుండి వడకట్టడానికి రంధ్రాలు ఉన్న బాండీలో వేశారు. గంజి మొత్తం వేరయ్యాక ఆ అన్నాన్ని భక్తులకు వడ్డించడానికి వేరే పాత్రలోకి మారుస్తారు. ఇక్కడ ఉన్న వారంతా కూడా వంటలో ఎంతో అనుభవం కలిగిన వారు. ఈ భారీ వంటకాలను చాలా అలవోకగా ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న వారే. వారి యొక్క పనితనాన్ని చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. వంట మొత్తం సిద్ధమయ్యాక ముందు స్వామివారికి నైవేద్యం పెట్టి సరిగ్గా 11:45 గంటలకల్లా భక్తులను డైనింగ్ హాల్లోకి ఆహ్వానిస్తున్నారు. భక్తులు ఓన్లీ విశాఖపట్నం నుండే కాదు, పలు రాష్ట్రాల నుండి, ఒరిస్సా, బెంగాల్ నుండి, ఇంకా చాలా రాష్ట్రాల నుండి, చాలా ప్రాంతాల నుండి అయితే మనకి ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. వచ్చిన భక్తులంతా కూడా స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ అన్నప్రసాదం కోసం వెళ్ళడానికని ఇంత పెద్ద లైన్ అయితే కట్టారు. ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా మన వెనక నుండి లోపలికైతే వెళ్తున్నారు. ఒకటే కౌంటర్ ఉంటే భక్తులకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది కనుక 2 కౌంటర్లు అయితే ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మనకి అన్నం, పప్పు, ఒక కర్రీ అండ్ పచ్చడి కూడా వేస్తున్నారు. సో ఇక్కడ మనకి కొందరు స్వచ్ఛందంగా వాళ్ళంతట వాళ్ళే స్వామివారి సేవ కోసం అని చెప్పని ఇక్కడ దేవస్థానం దగ్గరకు వచ్చి ఇప్పుడు ఇక్కడ జరిగే అన్నదానంలోనే పాల్గొంటున్నారు. ఇలాగా స్వచ్ఛందంగా వచ్చారు కదండి, ఏ డేస్లోనే వస్తుంటారు? సాటర్డే, సండే వస్తుంటామండి. హుండీ లెక్కింపుకి వస్తుంటాము. ఏవైనా కార్యక్రమాలు అయ్యేటప్పుడు ఫోన్ చేస్తారు, వస్తుంటామండి. ఓకే, ఇలాగా అంటే ఎవరైనా కూడా వచ్చి ఇలాగా సేవలోని పాల్గొనొచ్చు, జాయిన్ అవ్వచ్చు. ముందుగా మేడంని కన్సల్ట్ చేస్తే వాళ్ళు మా మేడం గారు చెప్తారు పలానా రోజు రమ్మని. ఏంటి మీ ట్రస్ట్ పేరేంటి? మురళీకృష్ణ సేవా సంస్థ అండి. మురళీకృష్ణ సేవా సంస్థ. ఓకే ఓకే. సో ఎంతమంది వరకు వస్తుంటారండి మీ సంస్థను? సాటర్డే, సండే మటుకి 25 మెంబర్స్ కన్ఫర్మ్గా వస్తాము. 25 మెంబర్స్ కన్ఫర్మ్గా వస్తాం. ఓకే. సో ఇంకే డేస్లో వస్తుంటారు? చందనోత్సవం, కళ్యాణోత్సవానికి వస్తుంటాము, గిరి ప్రదక్షిణకి వస్తుంటాము. అందరూ ఆడవాళ్ళే ఉంటారా, మగవాళ్ళు కూడా వచ్చి? జెంట్స్, లేడీస్ అందరూ కలిపే వస్తారు, అందరూ కలిపే చేస్తుంటారు. ఓకే ఓకే. స్వామివారికి ఇలాగా సేవ చేసుకోవడంలో మంచి ఆనందం అది కలుగుతుంది. ఆనందంగా ఉంటుందండి సేవ చేయడానికి. తెల్లవారు వస్తుంటాం మేము, సాయంకాలం 7 ఇలాగ అవుతుంటుంది. మేము సేవ చేసుకొని వెళ్తే చాలా ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. దేవుడి దర్శనం చేసుకొని వెళ్తాం మేము. శనివారం, ఆదివారం మరి ఏదైనా పబ్లిక్ హాలిడేలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వలన బఫే సిస్టమ్ను పాటిస్తారు. తక్కిన రోజుల్లో బంతి భోజనంగా వడ్డిస్తారు. అమ్మ, ఎక్కడి నుండి వచ్చారు మీరు? తెలుగు రాదా? ఓకే, ఒరిస్సా నుంచి వచ్చాం. ఒరిస్సా నుండి వచ్చారు. స్వామిని దర్శించుకున్నారా? చూసాము. ఓకే, అన్నప్రసాదం తింటున్నారు కదా, ఎలా ఉంది మీకు? చాలా బాగుంది. ఎంతమంది వచ్చారు మీ ఇంటి నుండి? 5 మంది వచ్చాము. 5 మంది వచ్చారు. ఇద్దరు పిల్లలు. అక్కడ కౌంటర్లో ఉన్న ఫుడ్ ఫినిష్ అయిపోక ముందుగానే ఇక్కడ ఉన్న కిచెన్ నుండి సేవకులు మళ్ళా ఇంకొక అన్నాన్ని అయితే మళ్ళీ తీసుకుని వెళ్ళి భక్తులకి ఏమాత్రం ఇబ్బంది కలగనివ్వకుండా చూసుకుంటున్నారు. మనం దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తున్న టైంలోనే మార్నింగ్ నుండి ఏమీ తినకుండా ఉపవాసంలో నుండి భక్తి శ్రద్ధలతోటి దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత ఇప్పుడు ఇదే లైన్లో నుండి మనం అన్నప్రసాదం తీసుకుంటూ దాని తర్వాత ఇంటికి వెళ్తే నిజంగా ఆ దేవుడి దీవెనలు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. ఇక్కడ ఒక నోటీస్ బోర్డు కూడా పెట్టారు, డో నాట్ యూజ్ యువర్ సెల్ ఫోన్స్ అని చెప్పి. సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఆ దేవుని నామస్మరణలో ఈ ప్రసాదాన్ని తినే భాగ్యం అయితే మనకు కలుగుతుంది. అన్ని దానముల కన్నా అన్నదానం చాలా గొప్పదని చెప్పని అందరం అనుకుంటాం. ఆ
అలాంటి అన్నదానం మనం ఈ దేవస్థానం ప్రాంగణంలోని దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత ఆయన నామస్మరణలోని మనం ఈ అన్నప్రసాదాన్ని మనం తింటే ఎంతో పుణ్యం కలుగుతుందని చెప్పి చాలామంది అనుకుంటారు. దేవుణ్ణి స్మరిస్తూ ఈ అన్నప్రసాదం తింటుంటే నిజంగా ఒక డివైన్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. రుచికి మాత్రం నిజంగా చెప్తున్నాను, ఎంత బల్క్ కుకింగ్ చేస్తున్నా సరే టేస్ట్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అన్నప్రసాదం తినిన తర్వాత బయటకు వచ్చే దారిలోనే స్వామివారి నిత్య అన్నప్రసాదంకి మనం ఏమైనా విరాళాలు సమర్పించుకోలేని అనుకుంటే ఇక్కడ స్పెషల్గా ఒక కౌంటర్ కూడా పెట్టారు. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాము. గిరి ప్రదక్షిణలు కూడా చాలా బాగా చేస్తాము. గిరి ప్రదక్షిణలు కూడా చాలామంది అన్నదానాలు అవి చేస్తూ ఉంటారు. గిరి ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు మేము గిరి ప్రదక్షిణలు చేసిన తర్వాత సింహాచలం దర్శనం చేసుకోలేదని ఈరోజు వచ్చాము. దర్శనానికి చాలా బాగా అయింది. దేవుని చూడగానే చాలా ప్రశాంతత కలుగుతుంది. అన్నప్రసాదం కూడా చాలా బాగుంది. అన్నీ సమకూలంగా ఉన్నాయి. లైన్లో కూడా చాలామంది లైన్లో పెట్టడం అది పద్ధతి చాలా బాగుంది. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో ఇంకొక గ్రేట్ టెంపుల్ని మీ ముందుకు తీసుకుని వస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ABN ఆంధ్రజ్యోతి. నేను మీ భరత్ చంద్ర, సైనింగ్ ఆఫ్.